जय बोलो खैरताबाद बड़ा गणेश महाराज की जय। अंदर की जय गणेश, अंदर की गुड मॉर्निंग, हैव ए वंडरफुल डे अंदर की। అండ్ ఇక్కడ నేను అప్డేట్ ఇవ్వడానికి వచ్చిన, నిన్న ఫుల్ వీడియో ఇవ్వలే, సో నిన్నది ఇవ్వాలి, రెండు కలిపి చెప్పేస్తా ఓకే. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర ఉన్నాం మనము. అండ్ గణేశుడి ఫేస్ దగ్గర వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు, అంటే తొండం వర్క్ అయితే ప్రెజెంట్గా చేస్తున్నారు. అండ్ ఫేస్ నిన్ననే ఫిక్స్ చేసినారు అనమాట, అంటే పైకి తీసుకెళ్ళారు కానీ వెల్డింగ్ వర్క్ చేయలేదు కదా, సో ఆ వెల్డింగ్ వర్కే నిన్న అంతా చేసినారు. అండ్ అట్లనే ఇప్పుడు కూడా చేస్తున్నారు, ప్రెజెంట్గా తొండం దగ్గర చేస్తున్నారు ఓకేనా. అండ్ గణేశుడికి ఫేస్ నేను చూపించాను కదా, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అని చెప్పి రెండు, సో ఆ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రెండు వెల్డింగ్ చేసేసి ఫిక్స్ చేసేసినారు. అండ్ అట్లనే కాళ్ళ దగ్గర కూడా సపోర్ట్ ఇచ్చేసినారు, అంటే లైక్ పెద్ద పెద్ద రాడ్స్ని పెడితే మనకి స్ట్రాంగ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అది ఊడిపోకుండా పెద్ద రాడ్స్ అనేది అందుకే పెడతారు అక్కడ. మీకు కనిపిస్తుంది కదా చూడండి, పెద్ద రాడ్స్ కాళ్ళ మధ్యలో ఉన్నాయి కదా, సో అదే అనమాట సపోర్ట్ అంటే. సో ఆ రాడ్స్ పెట్టి వెల్డింగ్ వర్క్ చేసేసారు. అండ్ అట్లనే మోకాళ్ళ దగ్గర, కాళ్ళ దగ్గర, అండ్ పైన నడుము భాగం దగ్గర, అండ్ మీకు షోల్డర్స్ అయితే నేను ఆ రోజే చూపించిన ఓకే. సో పెద్ద పెద్ద రాడ్స్ అనేది సపోర్ట్ కోసం పెడతారు, ఆ సపోర్ట్ అనేది కాళ్ళ దగ్గర పెట్టేసినారు అనమాట నిన్న. అండ్ ఫేస్ దగ్గర వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు పైన. నేను పైకి వెళ్ళలేకపోతున్నా, వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా తీసి చూపిస్తాను ఓకేనా. అండ్ ఇంకా ఏంటంటే కింద గణేశుడికి లెఫ్ట్ సైడ్లో మండపం ఉంటుంది కదా, ఆ మండపం దగ్గర వెల్డింగ్ వర్క్ చేశారు. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంటే మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు మొత్తం తడకలు అయితే పెట్టుకుంటూ పైదాకా వెళ్ళిపోతున్నారు అనమాట. సో చూడొచ్చు మీరు, కింద నుంచి చూడండి, కింద పెట్టేసినారు, పైన పెట్టేసినారు. అండ్ ఇప్పుడు ఫేస్ దగ్గర చాలా కర్రలు కనిపిస్తున్నాయి కదా, సో ఆ తడకలు ఆడదాకా పెట్టేసినారు అనమాట. ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు తొండం దగ్గర వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి, సో ఆ తొండం ప్లేస్లో ఎక్కువ తడకలు కనిపిస్తున్నాయి చూడండి. వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి వాళ్ళు అవన్నీ పెడతారు అనమాట ఓకేనా. అండ్ అట్లనే ఇక్కడ వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు, అది ఏంటో వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే గణేశుడి చెయ్యి వీ షేప్లో ఉందన్నమాట. సో వీ షేప్లో ఉన్న చెయ్యికి వెల్డింగ్ వర్క్ చేస్తున్నారు ఓకే. అండ్ బ్యాక్ సైడ్లో చూసుకుంటే మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు కర్రలు అన్నిటిని పైకి లిఫ్ట్ చేస్తున్నారు. మన వెల్డర్స్ అన్న వాళ్ళు అయితే హ్యాండ్కి సంబంధించిన వరకే చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా, సర్కిల్స్ అన్నీ ఆల్రెడీ చేసి పెట్టుకున్నారు అని చెప్పేసి. మొన్న నేను చూపించిన టై చేసిరు ఇక్కడ కర్రకి. సో ఇప్పుడు ఆ టై చేసిన కర్రలన్నీ తీసేశారనమాట, అంటే తీసేసినారంటే ఇక్కడ నుంచి తీసి కింద పెట్టి. అండ్ ఇప్పుడు ఈ చేతికి వాళ్ళు చూడండి, మీకే అర్థమైతే చేతికి రాడ్స్ పెట్టి ఆ సర్కిల్ చుట్టూ మనకి సర్కిల్ షేప్లో ఉన్న రాడ్స్ని పెట్టి వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు ఓకేనా. అండ్ నెక్స్ట్ చూడండి, డిఫరెంట్ సైజులో ఉన్నాయన్నమాట, అన్ని సర్కిల్స్ ఒక సైజులో అయితే లేవు. అండ్ పైన చూసుకుంటే మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అన్ని కట్టెలను అయితే పైకి లిఫ్ట్ చేస్తున్నారు చూడండి. పైకి లిఫ్ట్ చేసే ముందు టై చేస్తారు కదా, సో ఆ టై చేయడం చూడండి. ఇక్కడ ఒకటే ఒక రోప్ ఉంది చూడండి, రెండు రోప్స్ ఏం లేవు, ఒకటే రోప్తోని 2 సైడ్స్లో వాళ్ళు టై చేసి పైకి అనేది లిఫ్ట్ చేస్తున్నారు అన్నమాట.
చూసారు కదా, ఇట్లా వాళ్ళు కర్రలన్నింటిని పైకి తీసుకెళ్తున్నారు. అండ్ వెల్డింగ్ వర్క్కి సంబంధించినది అయితే నేను చెప్పిన మీకు ఆల్రెడీ తొండం ప్లేస్లో గణేశుడి తొండం వర్క్ అయితే జరుగుతుంది పైన. అండ్ పైకి వెళ్ళినప్పుడు చూపిస్తాను నేను. ఇప్పుడు ప్రజెంట్గా అయితే కిందనే ఉన్న, కాలేజ్ టైం అవుతుంది, వెళ్ళాలి. సో అందుకనే నేను ఫటాఫటా కిందనే కవర్ చేసేస్తున్నా, ఏమనుకోకండి. వెళ్ళినప్పుడు అయితే పైన వీడియోస్ కంపల్సరీ తీసి మీకు చూపిస్తాను, ఓకేనా. చిన్న షార్ట్ అయినా సరే పెట్టి చూపిస్తా, వీడియో తీయకపోయినా కూడా, ఓకే. ఇక్కడ చూడండి వి షేప్లో ఉంది ఈ చెయ్యి. ఇదైతే చెయ్యి భాగమే 100%, కాకపోతే వి షేప్లో ఉంది. గణేశుడికి మొత్తం 14 or 12 హ్యాండ్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో ఒక చెయ్యి అన్నమాట ఇక్కడ ఇప్పుడు వీళ్ళు చేసేది. ఓకేనా. ఇది ఇప్పుడు ఇక్కడ జరిగే ప్రజెంట్ అప్డేట్. అండ్ ఇదంతా మీకు తెలుసు, మట్టిలో కలుపుతారు కదా జూటు, అదే అన్నమాట. వాళ్ళంతా విడదీస్తున్నారు మట్టిలో కలపడానికి. అండ్ మన కార్పెంటర్స్ అన్న వాళ్ళకి నేను ఇంతకుముందు మీకు చెప్పాను కదా, అన్ని తాడ్లన్నీ ఒకటే దగ్గర వాళ్ళు టై చేసేస్తారు అని చెప్పిన కదా. సో టై చేసుకున్నవి ఇక్కడ ఉన్నాయి చూడండి, గుడి లోపల పెట్టినారు. సో చూడండి ఇట్లా ముందే టై చేసుకొని పెట్టుకుంటారు. తర్వాత వీటిని కొన్నిగా పైకి తీసుకెళ్ళిన కర్రలన్నిటిని కూడా టై చేస్తారనమాట, ఓకేనా. సో ఇదే గణేశుని గుడి. జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. సో ఇక్కడ అన్నీ ఆల్రెడీ అందరు చూపిస్తూనే ఉంటారు, సో అందుకే నేను బ్యాక్గ్రౌండ్ చూపించలేదు మీకు. 1954 నుంచి స్టార్టింగ్ నుంచి ఒక్క అడుగుతో స్టార్ట్ చేసినారు కదా, సో అట్లా ప్రతి ఇయర్కి ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ ఇప్పుడు 70 feet దాకా వచ్చిందనమాట. సో ఆ విగ్రహాల ఫొటోసే ఈ గుడి చుట్టూ ఉంటాయి అన్నమాట, ఓకేనా. లాస్ట్ వచ్చేసి 2016లో ఉంది, ఇక్కడ ఉన్నది 2017, ఓకేనా. సో ఇది అన్నమాట ఇక్కడ ఉన్న అప్డేట్. అండ్ కిచెన్లో ఏం చేస్తారో చూద్దాం, ఓకే. చూడండి టమాటా రైస్ చేస్తున్నదంట ఇవాళ, ఇదే స్పెషల్. ఇక్కడ అందరు వర్కర్స్ అన్న వాళ్ళ కోసం అయితే రెడీ చేస్తున్నారు. సో ఇక్కడ ఉన్నారు చూడండి అన్న, ఈ అన్న అండ్ ఎట్లనే ఈ అన్న, వీళ్ళే అనమాట వంట చేసేది. చూడండి రైస్ ఇప్పుడే అన్న అడిగి తీసుకొని వచ్చిండు అనమాట. అంటే ఇంకో 20 minutesలో వీళ్ళకి రెడీ అయిపోతుంది టిఫిన్. సో ఇంకా వీళ్ళకి బ్రేకే అనమాట. 9 o'clockకి 9:30కి వాళ్ళు బ్రేక్ తీసుకుంటారు. సో తీసుకొని టిఫిన్ చేస్తారు, అట్లనే టీ తాగుతారు, తర్వాత మళ్ళీ వర్క్ మీదకి వెళ్ళిపోతారు అనమాట. సో ఈలోపు వంట రెడీ అయిపోతుంది, ఈలోపు వీళ్ళకు ఉన్న వరకు వీళ్ళు చేసేసుకుంటారు అనమాట, ఓకే. అండ్ ఓన్లీ రైసే అని కాదు, మార్నింగ్ పూట టిఫిన్స్ కూడా చేస్తారు. బోండా చేస్తారు, ఇడ్లీ చేస్తారు, వడ చేస్తారు, పూరి చేస్తారు. నిన్న పూరి చేశారు, నేను తీయలే వీడియో, కాకపోతే ఇవాళ తీసిన, ఓకేనా. ఇది అబ్బా ఇక్కడ అప్డేట్, ఓకే. అండ్ బాయ్. నేను మళ్ళీ వీలైనప్పుడు వీడియో తీసి అప్డేట్ ఇస్తూ ఉంటా. బట్ ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూస్తే. అండ్ బాయ్ అందరికీ జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై.